వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की. ముందుగా మన సబ్ కలెక్టర్ సార్కి, అలాగే వేదికమైనటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, డిఎల్పిఓ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా నాయకులకి, అలాగే మా డిఎస్పి గారికి, వేదిక ఉన్నటువంటి గూడూరు పుర ప్రజలకు, అలాగే పిల్లలకు అందరికి కూడా మా ధర్మాయికి అందరికి కూడా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా మా రాఘవేంద్ర మీనా గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ గ్రౌండ్ని ఇంత అందంగా ఈరోజు ఫస్ట్ టైం, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు చేశారు, మొన్న ఎమ్మెల్యేగా ఉన్నా అప్పుడు చేశారు, కానీ ఇంత బ్రహ్మాండంగా ఉన్నటువంటి, అంటే చూసేదానికి లుక్ సూపర్గా అరేంజ్ చేసినటువంటి మా సబ్ కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే తెలుగులో కూడా చాలా అనర్గళంగా మాట్లాడినటువంటి మా సబ్ కలెక్టర్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మా మున్సిపల్ కమిషనర్ గారికి, మా రెవెన్యూ సిబ్బందికి, ఎంఆర్ఓ గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు అందరికీ తెలుసు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రంలో మోడీ గారి దగ్గర నుంచి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, జిల్లాలో మంత్రుల దగ్గర నుంచి, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే దాకా ఈరోజు ఈ జాతీయ పతాక ఆవిష్కరణ జరుగుతున్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. నిజంగా జాతీయ పతాక ఆవిష్కరణ ఇంతమంది అఫీషియల్స్ ముందు, ఇంతమంది ప్రజల ముందు ఆవిష్కరించేటువంటి గౌరవాన్ని నాకు ఇచ్చినటువంటి నా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ జెండా ఎగరేసే అదృష్టం నాకు ఇచ్చారు. రెండోసారి కూడా ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందరో మహనీయుల త్యాగఫలం ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది. ఎందువల్లంటే ఆ మహానుభావులు ఆనాడు పోరాడకపోతే ఈరోజు ఇంకా కూడా మనం బ్రిటిష్ వారి కింద బానిసలుగా ఉండాల్సిన పరిస్థితి ఉండేదని చెప్పి ఒకసారి మీ అందరికి కూడా నేను